వేయాలండి, అందుకని తీసేస్తాను మొత్తం అంతా. దానికి వచ్చింది కదా అది బీమ్ లెవెల్, దాని లెవెల్ అంతా బండ అంతా తీసేసి మొత్తం బెడ్ అంతా వేయాలండి. చూస్తున్నారు కదా ఎండకు సినిమాగా వస్తుంది, చాలా అంతా దుమ్ముగా ఉంది. ఇది మొత్తం అంతా కట్టేసామండి కూడా, ఆ సైడ్ది ఎంత లెంటలు అంతా కట్టేసాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది అయిపోయింది అనమాట. నిన్నటికి ఇది వచ్చేసి కిచెన్ అని చెప్పాను కదా మీకు, అది వచ్చేసి బెడ్రూమ్. చూస్తారు కదా ఎంత ఉన్నాయో, అంతా రాలేదండి మొత్తం అంతా పాత ఇల్లు. చాలా జాగ్రత్తగా తీస్తాను, ఆ మనిషి ఒకటే తీస్తున్నాడు పాపం ఎండకు. గోడ కట్టేస్తాం, ఆ పైన బండ అది కూడా తీసేసి బెడ్ వేయాలన్నమాట. ఈ బాత్రూమ్ వచ్చేసి 7.5 అడుగులు పెట్టుకుంటున్నారు, కొంచెం హైట్ ఉండాలని. ఇప్పుడు చాలామంది 8 అడుగులు పెట్టుకుంటున్నారు, కొంచెం హైట్ వస్తే గీజర్ వస్తుంది కదా, సేఫ్టీగా ఉంటుందని చాలామంది. నేను వచ్చేసి రింగులో ఉంచుతాను అండి, నాలుగు 9 ఇంచెస్ అక్కడ పైన పోసేది, అందుకు 9 రింగులు వేస్తున్నాను. చూస్తారు కదండి గోడ అందుకు కట్టేస్తాం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము వచ్చేసి మైదుకూరులో పనిచేస్తున్నామండి. చూడండి వీధి వచ్చేసి ఎంత చిన్నదిగా ఉందో, అంతా రోడ్డు వరకు సాగారండి. మేము వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. ఇది కాలువ అండి, ఇది వచ్చేసి బాత్రూమ్. దీని కిందనే తాపాలన్నీ వచ్చేస్తాయి. కింద వచ్చేసి మామూలుగా బీమ్ పోసామండి, అలా గ్యాప్ ఉంది కదా పక్క, ఇది మామూలుగా బాత్రూమ్ నీళ్ళు పోవడానికి. ఎంత వచ్చేసి బాత్రూమ్, ఇది వచ్చేసి బేస్మెంట్ కట్టి స్టెప్పుల్స్ కట్టాను, రండి చూపిస్తాను. ఇదిగోండి స్టెప్పులు కట్టాను అన్నమాట, తాపాలు. ఇలా ఎంట్రీ అయితేనే ఇది వచ్చేసి హాల్ అండి. ఎంత వీడియో చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఫస్ట్ ఇటుకలు ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి ఇటుకలు. నేను మొన్న అక్కడ చూపించే కదా మీకు, ఇటుకలు అక్కడ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసారు కదా, సొగాలు కూడా కావడంలే, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇటుకలు, చాలా గట్టిగా ఉన్నాయి. అదనే కాదు, మామూలుగా ఇటుక కూడా చూడండి ఎంత గట్టిగా కొడితే కాగా ఇది పలకడం లేదు, చాలా గట్టి పిల్లలు. సుత్త కూడా పలకడం లేదు. ఓకే అండి, ఇది వచ్చేసి హాలు. చూస్తారు కదా అండి, మామూలుగా రాసి కూడా అండి మొత్తం. ఇది కింద నుంచి పిల్లర్స్ వేసి మనము ఆ పిల్లర్స్కి హైట్కి వచ్చేసిన తర్వాత ఆయనతో రాళ్ళన్నీ తీసేయాలండి, తీసేసి గోడ కట్టాలి. ఓకేనా? ఇంకా కొంచెం గ్యాప్ 3 అడుగులు ఉంది సందు వచ్చేసి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. చూడండి బెడ్రూమ్, అది వచ్చేసి ఆ గ్యాప్ అంతా మామూలుగా గోడ కట్టాలి, ఆ పై ఇదంతా తీసేయాలండి. మామూలుగా మనకు పిల్లర్ సపోర్ట్ ఉంది కదా, ఇట్లా బీమ్ కానీ వచ్చేసి గోడ మీద ఇట్లా వస్తాయన్నమాట, వచ్చి ఆ గోడ వాళ్ళకి ఇట్లా సపోర్ట్ ఉంటుంది. ఎప్పటికైనా పిక్చర్లో వాళ్ళు తీసుకున్నా మనకు గోడ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా వేస్తున్నాడు మా మేస్త్రి వచ్చి. ఇది బెడ్రూమ్కు ఇది మామూలుగా బాత్రూమ్. ఈ గ్యాప్ వచ్చేసి మామూలుగా పైన కిటికీ పెడతారంట అండి. గోడ వచ్చేస్తుంది బాత్రూమ్కి, ఇది మొత్తం ఇట్లా మట్సంగా ప్యాక్ అయిపోతుంది. ఆ పైన అనేది కిటికీ పెడతారంట, మొత్తం అది మొత్తం రూమ్లో అంతా ఆవిరంతా ఇటు వెళ్ళిపోతుందంట మొత్తం. వీడియో చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకా కిచెన్ బండి వచ్చేసి మనకు ఈ సైడ్ వస్తుందండి. కిచెన్ బండి వచ్చేసి ఈ సైడ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా కిచెన్, ఈ సైడ్ సెల్ఫ్లు, కిటికీ వచ్చేసి దానిపైన వస్తుంది. ఈ బాత్రూమ్ మామూలుగా 7 అడుగులు పెట్టాం, 1 ఇంచు తక్కువ. బాత్రూమ్ ఒకటి ఇప్పుడు చాలామంది 8 అడుగులు కట్టుకుంటారు, ఎందుకంటే గీజర్ ఉంటుంది కదా, అది కొంచెం హైట్లో ఉంటుంది మేలని ప్రతి ఒక్కరు మామూలుగా 8 అడుగులు పెట్టుకుంటారు. ఇక్కడ మైదుకులో చేస్తానండి, మా కింద స్టార్టింగ్ నుంచే చేస్తాను అనమాట. ఆ బండ సుంచి అంతా ఉంది కదా, అంతా పలగొట్టేసి దాని మీద ఇటుకలు పెట్టేసేయాలి మొత్తం. ఆ పిల్లల లెవెల్ వస్తానే ఇంకా ఆటోలు పోసేయాలి మొత్తం అంతా. లింటలు పోసిన తర్వాత ఇంకా గోడలు కట్టేసి ఇంకా స్లాబ్ ఆడికి ఇక్కడ కంప్లీట్. మళ్ళీ దీని మీద ఇంకొక అంతస్తు అనమాట, మొత్తం 2 అంతస్తుల బిల్డింగ్ ఇది. చూసారు కదండి ఎలాగుంది.
మనం వచ్చేసి కింద బెడ్ కాంక్రీట్ అంతా పోసాం. కింద వచ్చేసి ముందుగానే అంతా బెడ్ కాంక్రీట్ వేసుకున్నామండి. ఎందుకంటే మనకి సీడ్సింటింగ్ కదా, సీడ్సింటింగ్ అయితే కంపల్సరీగా బెడ్ కాంక్రీట్ ఉండాలి. అది ఫస్ట్ స్టార్టింగ్లోనే మామూలుగా పైప్ కలెక్షన్ అనేది చేశాను అనమాట. లెట్రిన్ బాత్రూమ్ అన్నీ ఆపక బయటకు వచ్చేసాయి మొత్తం. కింద బెడ్ కాంక్రీట్ వేసుకున్నాం మొత్తంగా. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఎప్పటో పాతట అనమాట. దీంట్లో ఇందాక పాంగా నచ్చింది, వీడియో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. దీనిలో లోపల ఉండిందండి పాము చిన్నది. అంటే ఇప్పుడు ఇటుకు వచ్చేసి మనకు 9 ఇంచ్ ఇటుకు వస్తే కానీ ఈ లోపల అంతా కంకర వేసి ప్యాక్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇది ప్యాక్ చేసిన తర్వాత పైకి తీయాలి మనం కూడా వచ్చేసి. ఇది మొత్తం ఇంతలో ఉంది కదండి, ఇవన్నీ తీసేయాలి. అంతా ఇక్కడ ఉంది కదా, ఇట్లా మాదిరి ఇక్కడ అంతా తీసేసేయాలి. అంత అంతల మీద అంట పాత మొత్తం అంతా. ఇది చూసారు కదండి, ఇలా తీసేయాలి. వీడియో అనేది చూడండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్స్ అని తక్కువ చేస్తున్నారు. లైక్ చేయండి, సపోర్ట్ ఉంటుంది. ఒక హాల్, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకా కమాన్ వస్తుంది అనమాట మనకు. పైన ఇట్లా కమాన్ వస్తుంది. చూస్తారు కదండి, ఇది ఈ రోజు పని అండి. ఆ రోడ్లో ఏమొచ్చినా కూడా మనకు అడ్డమే అనమాట. ఇటుక ఏమైనా వచ్చినా అన్ని లోపలికి వేసుకోవాలి. అందుకని ముందుగానే మొత్తం అంతా ఇసుకంతా లోపలికి మోసుకున్నాం. సిమెంట్ ఉంది, అది ప్యాక్ చేయాలని చెప్పినా కదా, అది కట్టాలి. ఇది ఇంకా పిల్లర్ హైట్, మనకు ఇంకా తాపలు రావాలన్నమాట. స్టెప్స్ ఈ గోడకు సక్కగా ఉంది కదా, ఇటు వస్తాయి తాపలు. ఆ పిల్లర్కు 2వ రింగ్ ఉంది కదా, 2వ రింగు కాడికి పోవాలన్నమాట బాక్స్. అది పోసి తాపలు క్రాస్ కట్టి ఎక్కిచ్చేసేయాలి. దీంట్లో బయట బాత్రూమ్ లిటన్ వస్తాయి, ఆ లోపల లిటన్ బాత్రూమ్. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది వాటర్ ఎక్కువ తాగుతానండి. తలకు టవాలో కండవో క్యాప్ ఏదో ఒకటి కంపల్సరీగా పెట్టుకోండి.